మహిళా బిల్లు పెడితే ఆ మహిళా బిల్లులో బీసీలకి 33% కావాలి అని కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? బీసీలకి పార్లమెంటులో ఎమ్మెల్యే ఎంపీలు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, బీసీలకి చట్టసభలో రిజర్వేషన్లు, బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు కావాలని ఎందుకు మాట్లాడలే కేసీఆర్? మోడీ మాట్లాడటం, కేసీఆర్ మాట్లాడటం, రేవంత్ రెడ్డి మాట్లాడటం, ఒక చాకరులకి ఈ రాజ్యంలో వాటా కావాలని, మంగళూరులకి ఈ రాజ్యంలో వాటా కావాలని, మంగళవాళ్ళ పార్లమెంట్ పోవాలని, చాకరాల పార్లమెంట్ పోవాలని, పద్మశాలి పార్లమెంట్ పోవాలని రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లే? కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లే? మోడీ ఎందుకు మాట్లాడట్లే? వాళ్ళు మాట్లాడకుండా మనల్ని హత్య చేసినా వాడు పోసే 100 రూపాయల సారా తీసుకొని నీ జాతిని ఎందుకు చంపుతున్నావు అని నా జాతికి సిగ్గు చెరం నేర్పడానికి బయలుదేరినా అని చెప్తున్నాను. ఏ రాష్ట్రంలో కోట సీసాలకు అమ్ముడు పోటలే, ఇక్కడ అమ్ముడు పోయినట్టు. కోట సీసాలకి, మాంసానికి, మందుకి అమ్ముడు పోయి రాజ్యాన్ని బంగారు పల్లెలో పెట్టి రెడ్లకి, రాములకి, బ్రాహ్మణులకి, అగ్రవర్ణాలకి ఒప్ప చెప్తుంటే నీ బిడ్డను నువ్వు చంపినట్టు కాదా? నీ కొడుకును చంపినట్టు కాదా? ఏ గ్రామంలో మందు తీసుకొని, కోటల సీసాలు తీసుకొని ఈ అగ్రవర్ణాలకి రాజ్యాన్ని ఒప్పి చెప్పే బానిసలు ఎక్కడైతే ఉంటారో మీ వెంటబడి, మీకు సిగ్గు చరం నేర్పి మీ అందరు వెంటబడి వాడికి అమ్ముడు పోతే మన బిడ్డలు చంపుకున్నట్టే అని వేలాది మంది కార్యకర్తలు గ్రామాలకి పంపడానికి ఉద్యమం బయలుదేరిందని తెలియజేస్తాం. ఇది బంద్ కావాలి, విప్లవంలాగా బంద్ కావాలా? అది బంద్